మారింది. ప్రేమ, కుటుంబం, సాంప్రదాయాల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వేరే మతం వారిని కూడా పెళ్లి చేసేసుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో టాలీవుడ్లో ప్రేమ పెళ్లిళ్ళు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక సినిమా, 2 సినిమాల్లో కలిసి నటించి వారు ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం మనందరం చూస్తూనే ఉన్నాం. అయితే ఇకపోతే మెగా ఫ్యామిలీలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి కోడలుగా అడుగుపెట్టింది. ఇప్పుడు ఇదే ఫ్యామిలీలోకి మరో హీరోయిన్ రాబోతుందంటే వార్తలు గుప్పుమంటున్నాయి. సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు కొన్ని నెట్టింట నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. అందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్తలైతే తెగ వైరల్ అవుతూ ఉంటాయి. సెలబ్రిటీల సినిమాల విషయాలతో పాటు వారి వ్యక్తిగత విషయాలు కూడా నిత్యం నెట్టింట చెక్కలు కొడుతూ ఉంటాయి. ఇక సినిమా వాళ్ళ పెళ్లి న్యూస్ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా మెగా ఫ్యామిలీ హీరో గురించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. ఆ హీరో ఎవరో కాదు, వైష్ణవ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు వైష్ణవ్ తేజ్. తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకున్నాడు. ఉప్పెన సినిమా 100 కోట్ల వరకు వసూలు చేసి నయా రికార్డులు క్రియేట్ చేసింది. ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేశాడు వైష్ణవ్ తేజ్. కానీ ఆ సినిమాలు ఏవి అంతగా హిట్ అవ్వలేదు. ఉప్పెన సినిమా కంటే ముందు చైల్డ్ ఆర్టిస్ట్గా కొన్ని సినిమాలు చేశాడు వైష్ణవ్. జానీ, శంకర్ దాదా ఎంబీబీఎస్, అందరివాడు సినిమాల్లో నటించాడు. ఇక ఉప్పెన తర్వాత కొండపాలెం, రంగరంగ వైభవంగా, ఆదికేశవ సినిమాలు చేశాడు. కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆ యంగ్ హీరో పెళ్లి గురించి ఆసక్తికరమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓ హీరోయిన్తో వైష్ణవ్ తేజ్ డేటింగ్ చేస్తున్నాడంటూ రూమర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ హీరోయిన్ ఎవరో కాదు, ఆమె అందాల భామ రీతు వర్మ. లావణ్య, వరుణ్ తేజ్ పెళ్లిలో రీతు వర్మ సందడి చేసింది. అలాగే మెగా ఫ్యామిలీ ఫోటోలలో రీతు వర్మ కనిపించింది. దాంతో వైష్ణవ్, రీతు వర్మ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇది అధికారికంగా మనకు తెలియదు కానీ అయితే ఈ విషయంపై వారిద్దరూ ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే తప్ప మనకి క్లారిటీ రాదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ సిరికి స్మైలింగ్. బై బై.